ఉత్తమ నటిగా సమంత పట్టిందల్లా బంగారమే. తెలుగులో కానీ తమిళంలో కానీ ఎక్కడ ఏ సినిమాలో నటించినా ఆమె విజయం సాధిస్తుంది. తాజాగా హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో సైతం తన సత్తా చాటింది. రాజీ పాత్రలో జీవించింది. తమిళ ఈలం పోరాట యోధురాలిగా యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇరగదీసింది. బోల్డ్ సీన్స్లో కూడా సహజంగా నటించి ఔరా అనిపించింది. అందుకే ఆమెకి దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IIFM అవార్డులో ఉత్తమ నటిగా ఎంపికైంది. IIFM శుక్రవారం ఈ అవార్డుల జాబితాను ప్రకటించింది. వెబ్ సిరీస్ విభాగంలో ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కనబరిచిన నటనకు ఈ అవార్డును లభించింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు మనోజ్ బాజ్పేయి కూడా ఇదే విభాగంలో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం గమనార్హం. ఆకాశమే అద్దురా సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్యకు సైతం ఫీచర్స్ విభాగంగా ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఇదే విభాగంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ సైతం ఉత్తమ నటిగా అవార్డు లభించింది. షేర్రే సినిమాల్లో ఆమె చూపించిన నటనకు ఈ అవార్డు వరించింది. తాజాగా ప్రకటించిన సైమా అవార్డులో కూడా సూర్య నటించిన సూర్యరాయ్ పోట్రు సినిమాకు 14 విభాగాల్లో నామినేట్ అయింది. సూర్య తర్వాత 12 విభాగాల్లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలు నామినేట్ అయ్యాయి. కన్నడంలో లవ్ మాక్టైల్, పాప్కార్న్ మంకీ టైగర్, ఫ్రెంచ్ బిర్యానీ సినిమాలకు 10 నామినేషన్లు దక్కాయి. మలయాళ చిత్రం అయ్యప్పనం కోశం చిత్రం 12 విభాగాలుగా నామినేట్ అయ్యింది. కొద్ది రోజుల కిందట 2019 సంవత్సరానికి సైమా అవార్డులో మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహర్షి సినిమా 10 విభాగాలుగా నామినేట్ అయింది. తమిళంలో అసురన్, కన్నడంలో యజమాన, మలయాళంలో కుంభలగిరి నైట్స్ సినిమాలు సైమా నామినేషన్లో ముందున్నాయి.